వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. కానీ అదే గ్రామాల్లో మౌలిక వసతులు కరువైపోయాయి. ఎంతోమంది మీలాగా నాలాగా ప్రిపరేషన్ కొనసాగించి అడ్మినిస్ట్రేషన్ టు జాబ్లోకి వెళ్ళటమే తప్ప గ్రామాలని అభివృద్ధి చేయాలి అని అటు అధికారులకు కానీ, ఇటు రాజకీయ నాయకులకు కానీ, ఇటు ప్రభుత్వంలో ఉన్న వారికి కానీ ఎప్పుడూ తోచదు. ఎంతకీ వాళ్ళ శాలరీ మీద ఆధారపడటం, లేదా కరప్షన్ చేసి డబ్బులు సంపాదించడం, మనీ సంపాదన మీదే దృష్టి పెడుతున్నారు. కానీ గ్రామాల అభివృద్ధి మీద ఏ నాయకుడు, ఏ అధికారి దృష్టి పెట్టడం లేదు. కానీ ప్రస్తుత సమయంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పల్లెల్ని అభివృద్ధి చేయాలి, గ్రామాలని అభివృద్ధి చేయాలి, ఇదే 3 టైర్ సిస్టంలో అధికార వికేంద్రీకరణలో ముఖ్యమైనటువంటి స్టెప్గా భావించి గ్రామాల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదే పల్లె పండుగ 2.0. ఇది రీసెంట్గా కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో శివకోడూరు అనే గ్రామంలో లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ పల్లె పండుగ అనేది ఒక గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం. అంటే గ్రామంలో మౌలిక వసతులని పెంపొందించడం, లైక్ గోదాములు కట్టించడం, తర్వాత రహదారులు నిర్మించడం, డ్రైనేజీల గురించి ఆ డ్రైనేజీల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా వస్తాయన్నమాట. అయితే పల్లె పండుగ 1.0ని ఇంతకుముందు అప్రాక్సిమేట్గా 2250 కోట్లు, 2525 కోట్లతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత పల్లె పండుగ ఇప్పుడు 2.0 అనేది 6787 కోట్లతో 13326 గ్రామ పంచాయతీల్లో 53382 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా దీన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. కొత్తగా 8571 కొత్త కిలోమీటర్లు అంటే రహదారి నిర్మాణం, 25,000 మినీ గోదాముల నిర్మాణం, 157 కమ్యూనిటీ గోదాముల నిర్మాణం, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్, తర్వాత 15,000 కొత్త గ్రామ అభివృద్ధి పనులు, తర్వాత 100 కోట్ల రూపాయలు కోనసీమకి అదనంగా కేటాయించడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయన్నమాట. మొత్తానికి గ్రామాల అభివృద్ధికి ఈ కార్యక్రమం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇలా గ్రామాల గురించి పట్టించుకున్న నాయకుడే ఇంతకుముందు మనకు కనిపించలేదు. ఇది ఫాస్ట్ ట్రాక్ గనుక అయ్యి అన్ని గ్రామాలకి గనుక ఇది అందితే గ్రామాల అభివృద్ధి చెందితే మండలాలు అభివృద్ధి చెందుతాయి, మండలాలు అభివృద్ధి చెందితే జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశానికి గ్రామాలు అనేవి పట్టుకొమ్మలు అనే నిర్వచనం ఏదైతే మనకి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉందో అది అప్లిఫ్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.